హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేనైతే పొట్టు మినపప్పుతో సున్నుండలు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా. ఇదైతే ఒక ఫుల్ కప్ అయిందండి. ఈ ఫుల్ కప్పు పొట్టు మినపప్పు ఇలా తీసుకుని మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని వేసుకోవాలి. మినప సున్నుండలు చాలా బలం అండి పిల్లలకు. అయితే ఒక 1.5 కప్పు ఇట్లా 1.5 కప్ అయ్యాయండి. 1.5 కూడా కాదు, 1.5 అయ్యాయి. అయితే కొన్ని రైస్ కూడా మనం యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు వైట్ రైస్ యాడ్ చేస్తే మళ్ళీ అంత హెల్దీ కాదు, రైస్ గ్లూకోజ్ అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు 1.5 కప్పు వరకు మినప్పప్పుతో పాటు కొన్ని బ్రౌన్ రైస్ ఫిల్ చేస్తున్నానండి. 1/2 కప్ కూడా కంప్లీట్ చేసి బ్రౌన్ రైస్ తోటి ఇలా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇవి లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఈ మినపప్పు ఇది వేగుతున్నప్పుడు ఇందులో నుండి మంచి స్మెల్ బయటకు వస్తుంది. ఆ స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో స్లోగా నీట్గా వేయించుకోవాలి. ఫ్లేమ్ వచ్చాక స్టవ్ మంచి స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో ఇవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. మంచి స్మెల్ బయటకు రిలీజ్ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి స్లోగా లో ఫ్లేమ్లో మనం చక్కగా ఎర్రగా ఇలా వేయించుకున్నాం కదా, మంచి స్మెల్ కూడా బయటకు వస్తుంది. ఇంకెప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. అవి మనం చల్లగా ఆరిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే వీటిని చల్లారనిద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్నాక చల్లగా ఆరిపోయాయండి. ఇప్పుడు మనం ఒక కప్పున్నర అయ్యాయి కదండి మినపప్పు బ్రౌన్ రైస్ కూడా. మనం అంతే క్వాంటిటీలో కప్పు బెల్లం సరిపోతుంది అనుకుంటున్నా. 1 కప్పు వేసుకుంటున్నాను అండి. ఎంత క్వాంటిటీ తీసుకున్నానో మినపప్పు అంతే బెల్లం కూడా తీసుకున్నాను. కప్పున్నర పప్పు బియ్యం తీసుకుంటే కప్పున్నర బెల్లం తీసుకున్నానండి. సరిపోతుంది మనకి కరెక్ట్గా. ఈ బెల్లం కప్పున్నర. అప్పుడు మొత్తం అంతా కలిపి మనం కొంచెం కొంచెంగా పౌడర్ వేసేసుకోవాలండి. ఇలా తురిమి పెట్టుకున్నాక మొత్తం ఒకేసారి వేస్తే ముద్దగా అవ్వకుండా సగం సగంగా వేసుకుందాం. ఆరిపోయింది. పౌడర్ పట్టుకుని తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. కొంచెం కొంచెంగా ఇలా మిక్సీలోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకొని పౌడర్ చేసుకొని చూపిస్తాం. ఇలా బరకగా పట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి తినేటప్పుడు. ఎందుకంటే మనకు బాగా వేగాయి. ఇప్పుడు మనకి మినప సున్నుండలు చేసేటప్పుడు టిప్ ఏంటంటే, మనము మినపప్పు ప్రాపర్గా వేగాయో లేదో చూడాలంటే కొన్ని మినపప్పు వేగిన తర్వాత నోట్లో వేసుకొని చూడాలండి. అవి కొంచెమైనా జిగురుగా బంకగా మనకు అనిపించలేదంటే, చక్కగా కటకట అంటున్నాయంటే మనం నమిలినప్పుడు అవి సరిపోయినట్టేనండి, చక్కగా వేగినట్టే. ఇంకా మనకి ఇట్లా బరకగా పిండి అడుచుకున్నా కూడా చాలా బాగా ఇట్లా ముద్ద చుట్టడానికి వచ్చేస్తుందండి. మనం బెల్లం కప్పున్నర తీసుకున్నాం కదా, నెయ్యి కూడా అంత ఎక్కువేం పట్టదు. ఇంత ఈజీగా మనం సున్నుండలు చేసుకోవచ్చు. ఇట్లా బరకగా ఉన్నా కూడా మనకి తినేటప్పుడు క్రంచీగా తగులుతూ నోటికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం పౌడర్ పట్టుకొని అప్పుడు సున్నుండలు చుట్టుకుందాం. ఇలా కొంచెం బరకగా మొత్తం అంతా పట్టుకున్నాక మనము ఉండ చేసుకునేటప్పుడు ఇలా చిన్నవి లేకుండా చుట్టేసుకోవచ్చండి. ఇట్లా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము మొత్తం అంతా. ఇప్పుడు నెయ్యి కరగబెట్టుకుని తీసుకుందాం. ఒక 1/2 కేజీ పైన నెయ్యి ఇలా కరగబెడుతున్నానండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది. నేను ఒకసారి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ఛానల్లో చేసి పెట్టించాను, ఒకసారి చూడండి. కంట్రీ డిలైట్ పాలు తీసుకుంటాం మేము, చక్కటి వెన్న వస్తుంది. దాని నుండే నేను నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అందుకే చాలా మంచి స్మెల్ వస్తుంది. స్వచ్ఛమైన నెయ్యి అండి.
ఎప్పుడైతే ఈ నెయ్యి కరగబెట్టుకుని తీసుకొని వెళ్తాను. చూద్దాం ఇప్పుడు ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఉండలు కట్టుకుందామండి. నేనైతే కొద్దిగానే వేస్తున్నాను, మరి మొత్తం ఒకేసారి కలిపేయట్లేదు. ఈ వేడి నెయ్యి పోసినప్పుడు దాంతో మనము మరలా ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. కొద్దిగా వేసాను, ఈ వేడి మీదే చూడదాం. కొంచెం పోసుకుంటూ ఉండలు తీసుకుందామండి. చూసారు కదా, ఇలా రౌండ్గా వచ్చేలాగా చుట్టుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చక్కగా రౌండ్గా వచ్చేలాగా చుట్టుకుందామండి. చుట్టుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, పక్కన పెట్టేశానండి. అలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టేసి పక్కన పెడతానండి. మొత్తం ఉండలు చేసిన తర్వాత చూద్దాం ఎలా ప్రిపేర్ అయ్యాయో మినపసున్నుండలు. ఉండలు రెడీ అయిపోయినాయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ పిల్లలకి. ఇంకా మనం వైట్ రైస్ కూడా వాడలేదు, బ్రౌన్ రైస్ వాడాం కాబట్టి చాలా హెల్దీ. ఈ మినపసున్నుండలు పిల్లలకి చేసి పెట్టండి మీరు కూడా. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.